హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఇంకో కొత్త డిజైన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ అయితే ఈ కొత్త డిజైన్ అయితే ఫస్ట్ టైం వేస్తున్నాను. ఈ డిజైన్ అయితే రన్నింగ్లో ఉంది. దీని డీటెయిల్స్ కూడా తొందరలో అయితే వస్తాయి. ఇలాంటి డిజైన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని ఫాలో అవ్వండి. డిజైన్ మాత్రం ఇది ఆల్ ఓవర్ డిజైను. ప్రజెంట్ ఇక్కడ వర్క్ లుక్ చూసారు కదా ఎంత బాగుందో. అసలు కలర్ కాంబినేషన్ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాను ఏంది అనేది కూడా మొత్తం డీటెయిల్స్ మీకు సింగిల్ వీడియో అనేది ఉంటుంది. డైలీ మన వీడియోస్ అయితే ఉంటాయి. మిస్ అవ్వకుండా చూడాలి, మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాలని వాళ్ళు ఛానల్ని ఫాలో అవ్వండి. హాయ్, ఈరోజు వచ్చేసి ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన డిజైన్, దాని డీటెయిల్స్ చూద్దాము. ఇది వచ్చేసి మంగళగిరి పట్టు శారీ. దీనికి పళ్ళు అంతా కూడా మనకి మ్యాంగో ఎల్లోలో ఇట్లా అయితే వచ్చేసింది. దీనికి పట్టు బిట్ అయితే ఏం తేలేదు. ఇది కొంచెం పెద్దవాళ్ళేను కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ ఆ బ్లౌజ్ బిట్ మీద వర్క్ అయితే అడిగారు. బట్ హ్యాండ్స్కి ఇది వచ్చింది కదా, ఇది స్కిప్ చేసేసుకున్నాము. అంటే ఇది షేప్ బెల్ట్కి వాటికి యూజ్ చేసుకుంటూ ఇట్లా ఒకవైపు చిన్న బార్డర్ అయితే వచ్చింది. ఆ బార్డర్ వైపు హ్యాండ్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. పర్టికులర్గా ఈ కస్టమర్ మనల్ని అడిగింది మ్యాంగో డిజైన్ కావాలి అని అడిగారు. హ్యాండ్కి మ్యాంగో డిజైన్ అడిగారు. వీళ్ళ కోసం నేను ఒక 3-4 డిజైన్స్ అనేది స్క్రీన్ షాట్ కొట్టేసి వాళ్ళకైతే చూపించాను. దాంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నది వచ్చేసి సింగిల్ మ్యాంగో ఉండే డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. డిజైన్ మాత్రం సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన డిజైను 2 డిజైన్స్ మిక్సింగ్ ఇచ్చేసాను. అంటే వాళ్ళు అడిగిన కాన్సెప్ట్కి వాళ్ళు అడిగిన విధంగా నేనైతే చేశాను. అవి వచ్చేసి 2 డిజైన్స్. వాళ్ళు హ్యాండ్కి సెలెక్ట్ చేసుకున్న డిజైన్ వచ్చేసి ఒక డిజైను. బ్యాక్ వచ్చేసరికి నేను అది పర్టికులర్గా వాళ్ళకి నేను సజెస్ట్ చేశాను. ఎందుకంటే ఈ కస్టమర్ ఇప్పుడు దాకా మన దగ్గర వేయించుకుంటా ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ ఫ్లవర్ ప్యాటర్న్స్లో ఆల్ ఓవర్ బూటీస్ లాగా సింపుల్గా, కొంచెం పెద్దవాళ్ళని చెప్పాను కదా, సింపుల్గా బూటీస్ లాంటివి సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్క బ్లౌజ్కి వేరియేషన్ అనేది ఉండాలి. కంటిన్యూషన్గా ఎప్పుడు వేసుకున్నా కూడా బూటీస్ ఏనో ఫ్లవర్స్ ఏనో అన్న కాన్సెప్ట్ ఎవరికి రాకూడదు అన్న ఆలోచనతో హ్యాండ్కి మ్యాంగో వేస్తున్నాను కాబట్టి బూటీస్కి కూడా మ్యాంగో డిజైన్ అనేది సజెస్ట్ చేశాను. వాళ్ళు ఓకే అన్నారు. ఆ డిజైన్ కూడా నేను ఉట్టి మ్యాంగోసే యూజ్ చేసినప్పటికీ డిజైన్ మాత్రం చాలా చాలా బాగుంది. అంటే హ్యాండ్లో కూడా మ్యాంగోస్ ఉన్నాయి, బట్ వీళ్ళు సింగిల్ మ్యాంగో ఉండే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి నేనైతే అట్లా వేసుకున్నాను. డిజైన్ మాత్రం సూపర్. అంటే హ్యాండ్కి వేసిన మ్యాంగో డిజైన్ చాలా బాగుంది. బ్యాక్ బూటీస్కి ఇచ్చిన మ్యాంగో బూటీస్ కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే అంత నీట్గా చాలా బాగా వచ్చాయి. నేనైతే కలర్స్ అయితే ఎక్కువైతే ఏమి యూజ్ చేయలేదు. ఓన్లీ శారీ షేడ్ ఒక్కటే యూజ్ చేశాను. చెప్పాను కదా, ఇది అనేది స్కిప్ చేసేసుకున్నాను. హ్యాండ్కి అనేది ఇది యూజ్ చేశాను. అసలు చూసినట్లయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. జస్ట్ సింపుల్గా సింగిల్ మ్యాంగోనే. అంటే ఈ బూటీస్ కూడా చెప్పాను కదా, మ్యాంగోస్ అనేది యూజ్ చేసుకున్నాను. ఇది మొత్తం డీటెయిల్స్ మిషన్లో కూడా మీకు మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాను. దీనికి కలర్స్ ఛాన్స్ ఉంది. కాకపోతే నేను పర్టికులర్గా వీళ్ళకి కలర్స్ అయితే యూజ్ చేయలేదు కాబట్టి, శారీలో లేవు కాబట్టి ఇంకా ఆ సింగిల్ కలర్తోనే డిజైన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. డిజైన్ అయితే చాలా చాలా బాగుంది. మీకు దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. ఇంకా ఇవి పక్కన వచ్చిన బూటీస్ అనేది నేను సపరేట్గా ప్లేస్ చేసుకొని సింగిల్గా కాదు ఒకటేసారి వేసుకున్నాను. ఆ విధంగా అయితే వేసుకున్నాను. వన్ హ్యాండ్ అయితే ఇటుకొస్తే ఇంకో హ్యాండ్ వచ్చేసరికి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. నీట్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసిన ఈ బూటీస్ని బ్యాక్ నెక్లో యూజ్ చేశాను. బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్లో అవి చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్యాక్ నెక్ అయితే ఇది మొత్తం మ్యాంగోస్ అయినా ఇంకేమి ఇవ్వలేదు. ఓన్లీ సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ 2 మ్యాంగోస్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. అంటే డిజైన్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా యాజ్ యూజువల్ ఇంకా అదేవిధంగా కంటిన్యూ అవుతుంది. బట్ జస్ట్ ఇక్కడ ఇదిగోండి ఇట్లా మ్యాంగో అంటే ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ ఏం లేదు. మనకి స్టిచ్చింగ్లో నేను కట్ చేసుకుంటాను. బట్ మనకి నెక్ డైరెక్షన్ ఎట్లా ఉంటుందన్న ఆలోచన జస్ట్ సింగిల్ థ్రెడ్ అనేది స్టిచ్చింగ్ చేయించాను. ఇట్లా బూటీస్ లాగా అయితే ఇచ్చాను. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. బూటీ అనేది చాలా నీట్గా అయితే ఉంది. ఎవరైనా కూడా ఈ డిజైన్ తప్పకుండా ఇబ్బంది లేదు. చాలా బాగా వచ్చింది కాబట్టి ఫుల్ డిజైన్ కూడా బాగుంటుంది అనేది నాకు నమ్మకంగా ఉంది. కాకపోతే ఈ డిజైన్లో కలర్స్ అనేది చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మల్టీ కలర్ శారీలో కలర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, మ్యాంగో డిజైన్స్ కావాలన్న వాళ్ళు ఆ డిజైన్ అనేది పర్టికులర్గా ట్రై చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఈ శారీ మీద బ్లౌజ్ డీటెయిల్స్ అయితే ఇది. మీకు ఒక మోడల్ బ్లౌజ్ చూపిస్తాను. కస్టమర్ వచ్చేసి ఈ మోడల్ బ్లౌజ్ అయితే అంటే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇట్లా అయితే స్టిచ్ చేశాను. వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న మోడల్ కూడా మీకు సైడ్ అయితే పిక్ ఇస్తాను. ఇక్కడ యాక్చువల్గా బటన్స్ వస్తాయి, ప్రిపేర్ చేయలేదు కాబట్టి నేను మీకు చూపించలేదు. లుక్ అయితే
ఇది ఫ్రెండ్స్ ఇట్లా డిఫరెంట్గా అయితే ట్రై చేశారు. ఇదే ప్యాటర్న్ మనం డ్రెస్సెస్కి కూడా ట్రై చేయొచ్చు. కావాలన్న వాళ్ళు లాంగ్ ఫ్రాక్స్కి వాటికి చేసుకునేటప్పుడు కానీ వాళ్ళ శారీకి తగిన విధంగా ఈ ప్యాటర్న్ కావాలన్నా కూడా మేక్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అయితే చెప్తున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్ డిఫరెంట్గా ఈ క్లాత్ అనేది సపరేట్గా తెచ్చాము. ఈ వాళ్ళు మొత్తం కూడా క్రీమ్ కలర్ శారీ వస్తుంది. దాని మీదకి ఈ విధంగా డిజైన్ చేయించుకున్నాను. హ్యాండ్కి వచ్చేసి ఇది బుట్ట కాదు, జస్ట్ ఇట్లాగా స్ట్రైట్గా చేసి అదొక హోల్ ప్యాటర్న్లో డిజైన్ చేసేసి ఇట్లా ఇచ్చాను. బుట్ట నార్మల్గా ఉంటుంది కదా, అది నార్మల్గా ఇప్పుడు ఉండే బుట్ట కాబట్టి ఇట్లాగైతే చేయించాను. ఇక్కడ కూడా మనం బటన్స్ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. బార్డర్లో ఇక్కడ మొత్తం బటన్స్ లాగా పెట్టేస్తే చాలా అందంగా ఉంటుంది. దానికోసం అయితే నేను ఈ విధంగా మేక్ చేయించాను. బ్యాక్ నెక్ అయితే ఇది, ఫ్రంట్ ఇంకేమైతే ఉండదు, నార్మల్గానే ఉంటుంది. లుక్ అంతా కూడా హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్లోనే డిఫరెంట్ అంతా కూడా ఇది. తర్వాత మీకు చూపిస్తాను డిజైన్ అయితే ఇది. వీడియో ఎండింగ్లో మాత్రం మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది మిషన్లో అసలు ఏ డిజైన్ వేసాను ఏంటి ఆ మ్యాంగోస్ డిజైన్స్ అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇవి వచ్చేసి రీసెంట్గా పెట్టిన వీడియోలో మగ్గం వర్క్ చేయించానని చెప్పాను కదా, వాటి స్టిచ్చింగ్ అయినాక లుక్ చూడండి అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి, అంత నీట్గా అయితే వచ్చాయి. లుక్ అయితే ఇది చాలా బాగున్నాయి కదా. అంటే రెండు ఇంచుమించుగా ఉంటాయి. మీకు వీడియో ఫాలో అవుతున్న వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది. రెండు ఇంచుమించుగా ఉంటాయి. కాకపోతే ఒక దాంట్లో ఫ్లవర్స్ వస్తాయి, ఒక దాంట్లో మ్యాంగోస్ వస్తాయి. వీళ్ళంతా రిలేటివ్స్ కాబట్టి నేను ఒకటే ప్యాటర్న్లో కాకపోతే ఇట్లా డిజైన్ చేసేసాను. హ్యాండ్స్ కూడా సింపుల్గా ఇట్లా అయితే నీట్గా అయితే ఉంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది డిజైను. ఈరోజు వీడియోస్ వచ్చేసి వీటికి సంబంధించింది. బూటీస్కి యూజ్ చేసింది అయితే ఈ డిజైన్ ఫ్రెండ్స్. ఇది చూపాను కదా, మల్టీ కలర్స్గా అయితే ఉంటుంది. డిజైన్ అయితే చాలా బాగుంది. ఈ డిజైన్లో వచ్చేసి ఇదొక బూటీ బార్డర్ హ్యాండ్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. అంటే నేను యూజ్ చేసిన బూటీ అయితే ఇది హ్యాండ్ అండ్ బూటీస్ లేకుండా ఒకటి, బూటీస్తో ఒకటి. తర్వాత వచ్చేసరికి ఇంకో బూటీ బార్డర్ హ్యాండ్ విత్ బూటీస్. అంటే ఇందాక వచ్చింది బంచ్ ప్యాటర్న్లో చూపించాను కదా, ఇదో బంచ్, ఇదొక మ్యాంగో, ఇది విత్ బూటీస్ అంటే నెక్లో విత్ బూటీస్. ఇందాక బూటీస్ లేకుండా చూపించాను కదా అది డిజైన్ అయితే ఇది. ఈ డిజైన్లో నేను ఈ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఈ బూటీని అయితే సెలెక్ట్ చేసుకొని అంటే పర్టికులర్గా ఈ మ్యాంగో డిజైన్ అయితే వేసుకున్నాను. డిజైన్ అయితే అంటే నేను యూస్ చేసిన ఈ బూటీ వరకు యూస్ చేసినా కూడా మనకి ఇంకా డిజైన్ ఫినిషింగ్ అనేది అర్థమవుద్ది కాబట్టి జస్ట్ అయితే మీకు చెప్తున్నాను. దీంట్లో కలర్స్ ఛాన్స్ అయితే చాలా ఉన్నాయి. అదేవిధంగా ఫినిషింగ్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది. అసలు చెప్పడానికి మాటలు లేవు. కలర్స్ కూడా చూసినట్లయితే అంటే దీని స్టిచెస్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఇవ్వట్లేదు. అంటే ఎందుకు అంటే నేను పర్టికులర్గా బూటీస్ అనేది సెలెక్ట్ చేసుకొని యూస్ చేసుకున్నాను కాబట్టి మీకు స్టిచెస్ డీటెయిల్స్ అయితే ఇవ్వట్లేదు. 11 కలర్స్ దాకా అయితే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఆఖరికి బూటీస్ దగ్గర కూడా మనకి కలర్స్ చేంజ్ అయిపోతున్నాయి. మీకు ఫోటో యాడ్ చేస్తాను కాబట్టి మీకు క్లారిటీగా అర్థమవుద్ది డిజైన్ లుక్ అనేది ఎంత బ్రైట్గా. అంటే శారీలో కలర్స్ ఎక్కువ ఉంది, మ్యాంగోస్ డిజైన్ కావాలి అన్నప్పుడు ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే ఇది. హ్యాండ్కి యూజ్ చేసిన మ్యాంగో డిజైన్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. హ్యాండ్లో యూజ్ చేసిన మ్యాంగోది వచ్చేసి ఈ డిజైను. దీంట్లో సెంటర్లో ఉంది కదా నెక్లో, ఆ సెంటర్లో ఉన్న మ్యాంగోని అయితే నేను యూజ్ చేశాను. ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి ఈ మ్యాంగో డిజైన్ అయితే నేను యూజ్ చేసుకున్నాను. డిజైన్ అయితే చాలా బాగుంది. పర్టికులర్గా వాళ్ళు మ్యాంగో అడిగారు కాబట్టి వాళ్ళకి ఇది చూపిస్తే ఇది నచ్చింది. అంటే 3-4 మ్యాంగోస్ డిజైన్స్ అనేది సెలెక్ట్ చేసి చూపించాను పర్టికులర్గా. కాకపోతే వాళ్ళకి ఈ సింగిల్ మ్యాంగోది నచ్చింది. ఇంకా వాళ్ళ శారీకి తగ్గట్టు అయితే నేను అట్లా వేశాను కదా. ఇది వచ్చేసి మనకి ఈ డిజైన్ నెంబర్ వచ్చేసి మొత్తం మీకు ఫోటో అయితే యాడ్ చేస్తాను. బ్యాక్ నెక్, బార్డర్ హ్యాండ్, షార్ట్ హ్యాండ్ విత్ బూటీస్, ఎల్బో హ్యాండ్ విత్ బూటీస్. బట్ నేను ఈ బూటీస్ కూడా నేనేం యూజ్ చేయలేదు. మనకి బ్యాక్ నెక్లో ఏ విధంగా మ్యాంగో డిజైన్ బూటీస్ అయితే యూజ్ చేశానో అదే బూటీస్ అయితే యూజ్ చేసుకున్నాను. బట్ ఫ్రంట్ నెక్ కూడా వీళ్ళు ఈ డిజైన్లో అంటే ఇది వచ్చేసి మనది ఫుల్ నెక్ కాబట్టి అంటే పెద్ద మిషన్ కాబట్టి ఫుల్ నెక్స్ వస్తాయి కాబట్టి ఇట్లా ఫుల్ నెక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. డిజైన్ అయితే ఇది చాలా బాగుంది. దీని స్టిచెస్ డీటెయిల్స్ చూద్దాం. 9227 స్టిచెస్ అయితే వచ్చాయి. డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఇది మనం డ్రెస్సెస్కి మేక్ చేసుకొని వేసుకున్నా కూడా డిఫరెంట్గా అయితే ఉంటుంది. డిజైన్ చాలా బాగుంది. సైజ్ కూడా మీకు ఒక 4.5 ఇంచెస్ దాకా అయితే వస్తుంది కాబట్టి జస్ట్ సింగిల్గా వేసుకున్నా ఎట్లా చూస్ చేసుకున్నా కూడా డిజైన్ అయితే సూపర్ అంటే సూపర్ అని చెప్పచ్చు.
ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ కూడా ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో కొత్త డిజైన్స్తో కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఇలాంటివి మాత్రం మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మాత్రం ఛానల్ని ఫాలో అవ్వండి. చేయించుకోవాలంటే మాత్రం వీడియో ఎండింగ్లో అనేది ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను, కావాలని వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. నచ్చిందని అనుకున్నాను. మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో మీకు ఏది నచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చాయో లేదో కూడా నాకు తెలుస్తూ ఉంటాయి. ఏదైనా కూడా ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మీకు ఇస్తూ ఉంటాను. మీకు నచ్చినట్లయితే ఛానల్ని వేరే వాళ్ళకు కూడా రిఫర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.